అలానే మనకి స్పోర్ట్స్కి సంబంధించిన అవుట్డోర్ స్పోర్ట్స్ వచ్చేసి యోగా, క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఉన్నాయి. ఇండోర్కి సంబంధించిన బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ కూడా ఉన్నాయండి స్పోర్ట్స్కి సంబంధించినవి. ఎన్ఐటి జైపూర్కి సంబంధించిన ప్రోస్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లేస్మెంట్స్ రికార్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి, ఎస్పెషల్లీ సిఎస్సి గ్రూప్కి. సో ఈ క్యాంపస్ వచ్చేసి మనకి 317 ఎకర్స్లో ఉంది కాబట్టి మోడరేట్ అకాడమిక్ బిల్డింగ్ ఇది. సో అలానే ల్యాబ్స్ కానీ డిజిటల్ ల్యాబ్స్, హాస్టల్కి సంబంధించింది, అలానే మెస్, స్పోర్ట్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఆర్ ఫెయిర్లీ గుడ్ అండి. సో అలానే వైబ్రెంట్ స్టూడెంట్స్ లైఫ్ వచ్చేసి ఇందులో మెనీ ఫెస్ట్స్ ఉంటాయి, టెక్నికల్ ఈవెంట్స్ ఉంటాయి, కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి, విచ్ హెల్ప్ ఇన్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఎంజాయ్మెంట్. సో అలానే క్లబ్స్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులమ్స్ ఆర్ అవైలబుల్ అండి. అలానే ఇందులో కాన్స్ మాట్లాడుకున్నట్టయితే హాస్టల్ అండ్ మెస్ ఇష్యూస్ ఉన్నాయండి. సో హాస్టల్ సంబంధించింది, సో ఇది ఓల్డ్ క్యాంపస్ కాబట్టి హాస్టల్కి సంబంధించిన కొన్ని బ్లాక్స్ కొంచెం ఓల్డ్గా ఉంటాయి అనమాట. అలానే మన ఫుడ్ విషయానికి వస్తే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చింటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కొంచెం ఫుడ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇందులో. అలానే ఇందులో రిస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. ల్యాబ్ అండ్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, సో ఇక్కడ కొంచెం ఓల్డ్ ఎక్విప్మెంట్ అయితే ఉందండి ల్యాబ్కి సంబంధించింది. సో ఇదండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.